ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఫస్ట్ టైం రామేశ్వరం వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ట్రిప్లో 7వ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. అక్కడి నుండి మన నెక్స్ట్ డెస్టినేషన్ అయినా మధురైకి అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాన్స్, నాగర్కోయిల్ జంక్షన్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇవి చాలా ఉన్నాయి ఫ్యాన్స్. వీటి నుంచి కరెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. మనం వెళ్తున్న ట్రైన్ నేమ్ వచ్చేసి తిరుచిరపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే మనం వెళ్తున్న నెక్స్ట్ డెస్టినేషన్ అయిన మధురైకి అయితే ఈవినింగ్ 4:50కి అయితే చేరుకుంటుంది. మధురై రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. మీనాక్షి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మధురై రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు ఇది. కానీ మధురై రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా. రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము రోడ్డు మీదకి. ఇక్కడ నుంచి మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైల్వే స్టేషన్కి ఆపోజిట్గానే రోడ్ క్రాస్ అవ్వగానే ఒక రోడ్ అయితే ఉంటుంది మన టెంపుల్కి వెళ్ళే దారి. ఈ దారిలో అయితే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, గోపురం మనకు కనపడుతుంది ఇక్కడ నుంచి. మధురై గోపురం అయితే చాలా హైట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. లాస్ట్ టైం అయితే మనమైతే మధురైకి మార్నింగ్ టైం దర్శనానికి వచ్చాము. ఈసారి ఈవినింగ్ టైం వచ్చాము. ఈ గోపురం నిండా దేవతల విగ్రహాలు అయితే చాలా ఉంటాయి, కొన్ని వేలల్లో ఉంటాయి. చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు, కానీ డే టైంలో అయితే బాగా కనపడతాయి. గాలిగోపురంకి మొత్తానికి ఏదో పెయింటింగ్ వర్క్స్ అనేది ఏదో జరుగుతుంది, కన్స్ట్రక్షన్లో ఏదో ఉన్నట్లుంది. చూస్తున్నారు కదా. టెంపుల్ లోపలికి అయితే మొబైల్ అయితే ఎలా ఉండదు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే జరిగింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 3 అవర్స్ పట్టింది. ఈసారి అయితే 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. చూస్తున్నారు కదా అవుట్ సైడ్ లుక్. ఫైనల్లీ మన ట్రిప్లోని 6వ డెస్టినేషన్ అయినా మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. టెంపుల్కి వచ్చే దారిలో అయితే మనం షాపింగ్ చేయడానికి అయితే చాలా అవైలబుల్ ఉంటుంది. శారీస్, ఇంకా దేవుడి విగ్రహాలు కానీ హోమ్ ఐటమ్స్ కానీ చాలా అవైలబుల్లో ఉంటాయి. ఇక మనమైతే మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే రైల్వే స్టేషన్కి అయితే నైట్ ట్రైన్ ఉంది మనకి. రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మధురై నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్కి రామేశ్వరంకి అయితే నైట్ 1 గంటకి అయితే ట్రైన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 అయింది. రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం వచ్చి. ఈ ఏసీ వెయిటింగ్ హాల్ వచ్చేసి పర్ పర్సన్కి 1 అవర్కి 20 రూపీస్ మాత్రమే. చక్కగా ఏసీ, సోఫాస్ మరియు వాష్రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి మన పిఎన్ఆర్ నెంబర్ అయితే కంపల్సరీ. ఫైనల్లీ మన ట్రిప్లో 7వ డెస్టినేషన్ అయినా రామేశ్వరంకి అయితే 6వ రోజు మనం మండపం రైల్వే స్టేషన్లో దిగి రామేశ్వరంకి అయితే బస్సు ఎక్కాము. రామేశ్వరంకి అయితే డైరెక్ట్గా మనం వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రైల్వే బ్రిడ్జి. రామేశ్వరంకి వెళ్ళే దారిలో ఇక్కడ చూశారు కదా సముద్రంలో పడవలు. రామేశ్వరం వచ్చేసి ఒక ఐలాండ్, కానీ ఇక్కడ చూశారు కదా రామేశ్వరం దగ్గర అలలు మాత్రం రావు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సీతాదేవి శివలింగం ప్రతిష్ఠించేటప్పుడు అలలు వస్తున్నాయని, అలలకి సముద్రానికి శాపం పెట్టిందని చెప్తూ ఉంటారు. చూసారా, అసలు ఒక అల కూడా రామేశ్వరం ఐలాండ్కి అయితే రాదు. ఏదో ఒక చెరువులాగా కనబడుతుంది ఇది సముద్రం. ఫైనల్గా మండపం నుండి ఒక 1/2 అవర్ జర్నీ తర్వాత మనమైతే రామేశ్వరం టెంపుల్ దగ్గర అయితే బస్ దిగేసాము. ఒక టెంపుల్ బ్యాక్ సైడ్ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే రూమ్స్ అయితే చాలా అవైలబుల్లో ఉంటాయి. పదండి ఫ్రెష్ అయిపోయి మనం అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతాం.
టెంపుల్లో దర్శనానికి వెళ్తానికి అయితే మనకి నార్త్ సైడ్ నుంచి గోపురం నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. గుడి చుట్టూ ఇలా తిరిగి నార్త్ వైపు అయితే వచ్చాం మేము దర్శనానికి. రామేశ్వరం టెంపుల్లో శివుడి దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. టెంపుల్లో చూసారు కదా, ఈ విగ్రహాలు స్తంభాలు భలే ఉన్నాయి. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము మనం. మేమైతే దర్శనం అయిపోయాక టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి ఇలా ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు అయితే మన సముద్రం దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడ అగ్ని తీర్థం అంటారు, అక్కడికైతే మనం బయలుదేరాము. ఇప్పుడు చూసారు కదా, సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్ని అయితే అగ్ని తీర్థం అయితే అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సముద్రంలో అసలు ఒక్క అల కూడా ఎక్కడ కనబడతలేదు మనకి. ఏదో చెరువులాగా ఉంది ఇది. దీని సముద్రం అంటే ఎవరైనా నమ్ముతారా? చూశారు కదా ఎలా ఉందో. ఇక్కడైతే చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు సముద్రంలో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో ఇంతటిదైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేమైతే ఇక్కడ నుంచి ధనుష్కోడికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో ధనుష్కోడి మరియు పొమ్మన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను. వచ్చేటప్పుడు అయితే మనం బస్సులో పొమ్మన్ బ్రిడ్జ్ అయితే చూపించలేకపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.